నేచర్లో ప్రకృతిలో ఇప్పటివరకు ఒక 109 మూలకాలను గుర్తించడం జరిగింది. ఈ 109 మూలకాలలో అన్ని 109 మూలకాలు కూడా మొక్కలు వాటన్నిటిని సంగ్రహించలేవు. అంతేకాకుండా ఈ సంగ్రహించిన అన్ని పోషకాలన్నీ కూడా వాటి పాత్ర ఒక్కో పోషకం యొక్క పాత్ర ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ 109లో ఒక 17 మూలకాలను 17 పోషకాలను మొక్కలకు అత్యంత ఆవశ్యకమైన పోషకాలుగా చెప్పుకోవడం జరిగింది. దేన్ని బేస్ చేసుకుని వీటిని ఆవశ్యకమైన పోషకాలుగా గుర్తించడానికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంది అంటే, ప్రాతిపదిక ఏంటంటే, ఏదైనా ఒక మొక్క తన జీవిత కాలాన్ని పూర్తి చేయాలంటే కొన్ని ఆవశ్యకమైన పోషకాలన్నీ అవసరం ఉంటుంది. ఆ మొక్క ఏదైనా ఒక పోషకం లోపించినట్లయితే మొక్క తన యొక్క జీవిత కాలాన్ని పూర్తి చేయలేకపోయినట్లయితే దాన్ని ఆవశ్యకమైన పోషకంగా గుర్తిస్తారు. అదేవిధంగా ఆ మూలకము ఇంకొక మూలకంతో దాన్ని రిప్లేస్ చేయలేమంటే దాన్ని ఇంకో వేరే మూలకము అక్కడ మనం ఇచ్చేసి మొక్క అవసరాన్ని మనం తీర్చలేము. అట్లాంటి లక్షణం కూడా ఉన్నటువంటి మూలకాన్ని మనం ఆవశ్యకమైన మూలకంగా చెప్పుకుంటాము.